జై శ్రీరామ్, జై హనుమాన్. సో బర్మింగంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నేనైతే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. సో బింగ్లీ హాల్లో వీళ్ళు ఇది 30th ఇయర్ అంట చేయడము. సో భద్రాచలం నుంచి వచ్చిన పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిపించారు వారు. నాకైతే అసలు మనం భద్రాచలంలో ఉన్నామా, యూకేలో ఉన్నామా అన్నట్టు అనిపించిందండి. అంత బాగా జరిపించారు కళ్యాణం మాత్రము. అండ్ యాక్చువల్లీ 5,000 మందికి పైగా భక్తులు వచ్చారు యాక్చువల్లీ కళ్యాణంకి. అండ్ దట్టు మనకి వీకెండ్ వచ్చింది కాబట్టి అసలు మనకి అంటే యూకేలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా బయట ఉన్న వాళ్ళకి వీకెండ్ వస్తే మనం చాలా బాగా పండుగ చేసుకుంటాం. అలాంటిది ఈసారి కళ్యాణం మంచిగా శనివారం రోజు రావడం వల్ల అసలు గుళ్ళు మొత్తము భక్తులతో నిండిపోయింది. యాక్చువల్లీ మనకి బర్మింగంలో చూడండి బాలాజీ టెంపుల్లో కూడా చేశారు. సో అక్కడ కూడా చాలామంది వచ్చారంట. అదే కాకుండా ఈవెన్ బింగ్లీ హాల్లో కూడా అసలు ఇంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కళ్యాణాన్ని చాలా బాగా చేశారు. అంత మంచిగా అనిపించింది. అలాగే వీళ్ళు యాక్చువల్లీ భోజనాలు కూడా పంక్తి భోజనాలు కూర్చోబెట్టి పెట్టారండి. సో సాయంత్రము 5 వరకు భోజనాలు నడుస్తూనే ఉన్నాయన్నమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ చూడండి ఎంతమంది వచ్చారో అసలు జన సందోహం లాగా ఉందన్నమాట. రాముల వారి కళ్యాణంలో ఇండియాలో అయితే ఎట్లా చేసుకుంటామో అంతకంటే చాలా మంచిగా అనిపించింది. సో నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అటెండ్ అవ్వడం బర్మింగంలో నేను మాత్రం ఫస్ట్ టైం అనమాట. అండ్ చూడండి మీరు చూసి ఈ రాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ చూడండి మీరు కూడా ఈ వీడియో. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. సో చూసారు కదండి, సీతారాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగిందండి. అండ్ మీ అందరికీ కూడా సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ మై వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్.